తన సినిమాల విషయంలో ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రతి సినిమాలో ఓ అదర్ లాంగ్వేజ్ స్టార్ ను విలన్ గా బరిలో దించుతున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న నటులను విలన్ గా సెలెక్ట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా కోసం కన్నడ హీరో దునియా విజయ్ ని విలన్ గా సెలెక్ట్ చేసి షాక్ ఇచ్చారు బాలయ్య. శాండిల్వుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ బాలయ్య స్వయంగా అడగడంతో నెగిటివ్ రోల్ కి ఒప్పుకున్నారు. ఆ సినిమా సక్సెస్ లో విజయ్ క్యారెక్టర్ కూడా కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత భగవంత్ కేశరి కోసం కూడా ఓ స్టార్ హీరోనే విలన్ గా మార్చేశారు బాలకృష్ణ. బాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వర్స్టైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ రాంపాల్ ని స్టైలిష్ విలన్ గా తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేశారు. అర్జున్ క్యారెక్టర్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు అప్కమింగ్ మూవీ కోసం కూడా ఇదే ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు నందమూరి నటసింహం. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఒక కన్నడ స్టార్ ని విలన్ గా బరిలో దించబోతున్నారు. ఆపరేషన్ అలమేలమ్మ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో శాండిల్వుడ్ కి హీరోగా పరిచయమయ్యారు రిషి. ఆ తరువాత కవలుదారి సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. ఇప్పుడు కన్నడ నాట వరుస సినిమాలతో బిజీగా ఉన్న రిషి బాలయ్య సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు.